నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష పదవికి పోటీ పడే అర్హత బైడెన్ కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా దేశానికి సేవలు అందించడానికి ఆయన ఫిట్ కాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ వేదికగా ద్వారా ఆయన స్పందించారు. బైడెన్ అధ్యక్ష పదవి కారణంగా మనం చాలా నష్టపోతున్నాం. అయితే బైడెన్ కలిగించిన నష్టాన్ని మేము త్వరగా పూడ్చుతామని అన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మరో అగ్రనేత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ పనికిరారని, అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటే మరి అధ్యక్షుడిగా కొనసాగడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. బైడెన్ తప్పుకున్న క్రమంలో కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడం ఖరారైంది. దీంతో ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ ఇకపై ఎలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరించనుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పటికే చర్చలు, విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి. కాగా కమలా హ్యారిస్ ను ఎదుర్కొనే విషయంలో తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని రిపబ్లికన్ నేతలు చెబుతున్నారు. బైడెన్ హయాంలో ఇమిగ్రేషన్ ద్రవ్యోల్బణంతో పాటు అనేక సమస్యలు తలెత్తాయని, హ్యారిస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇవే తమ అస్త్రాలు అని కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి సమయంలో అధికార డెమోక్రాటిక్ పార్టీలో అంతర్గత ఒత్తిడి తీవ్రమవుతున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ ఎన్నికల్లో పోటీ పడేందుకు మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. పార్టీ సీనియర్ సభ్యులను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లేఖను విడుదల చేశారు. ఇకపోతే కమలా హ్యారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమె. అధ్యక్షుడి ఆమోదం పొందడం నేను గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్ ను సాధించి గెలవడమే నా ఉద్దేశమని హ్యారిస్ అన్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డెమోక్రాట్ల పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. బైడెన్ మద్దతు ఉండడం కమలా హ్యారిస్ కు కలిసొచ్చే అంశం. అయినప్పటికీ వచ్చే నెల షికాగోలో జరిగే డెమోక్రాటిక్ జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.